ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే ప్రముఖమైన అందమైన అమెజాన్ అడవులు. ఇవి దక్షిణ అమెరికాలోని 9 దేశాలలో విస్తరించి ఉన్నాయి. అందులో బ్రెజిల్లో 60%, మిగిలిన 40% పెరు, కొలంబియా, వెనిజులా, ఎక్వెడార్, బొలివియా, గుయానా, సూరినామ్ మరియు ఫ్రెంచ్ గుయానాలో విస్తరించి ఉన్నాయి. అమెజాన్ అడవుల మొత్తం విస్తీర్ణం 1.4 బిలియన్ హెక్టార్లు. ప్రపంచంలోని మొత్తం 5లో 1వ వంతు పక్షి జాతులు అమెజాన్ అడవులలోనే నివసిస్తున్నాయి. ఇప్పటికీ 390 బిలియన్ వృక్షాలు అమెజాన్ అడవులో ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచంలోని ప్రతి 10 జంతు జాతులలో ఒకటి అమెజాన్ అడవుల్లో కనుగొనడం జరిగింది. దాదాపుగా 2.5 మిలియన్ కీటకాలు అమెజాన్ అడవులలో జీవిస్తున్నాయి. అమెజాన్ అడవులలో 1 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. వీరు 400 తెగలుగా వివిధ సంస్కృతులలో వివిధ భాషలు కలిగి 10,000 సంవత్సరములుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ అడవులు అగ్నిశిఖల ధాటికి మాడిపోతున్నాయి. దీనివలన అడవిలోని చాలా రకాల జాతుల వృక్షాలు, జంతువులు, చేపలు, కీటకాలు, పక్షులు కాల్చి బూడిద అవుతున్నాయి. అమెజాన్ అడవులలో అగ్నిమంటలు ఎగసిపడడం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కానీ 2018 సంవత్సరంలో మొత్తంలో 39,759 సార్లు అగ్నిధాటికి గాయపడిన అమెజాన్ 2019 సంవత్సర కాలంలో కేవలం జనవరి నుండి ఆగస్టు 8 నెలల కాలంలో 73,000 సార్లు అగ్ని ప్రమాదాన్ని గురికాబడింది. ఇది 2018 సంవత్సరానికి 83% అధికం. గడిచిన 40 సంవత్సరములలో 20% అమెజాన్ అడవులు నశించిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే 2030 సంవత్సరానికల్లా అమెజాన్ అడవులు పూర్తిగా నశించిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఆ దేశాన్ని ఆర్థికంగా ప్రగతి పథంలో నడిపించడానికి దేశంలో ప్రముఖంగా లభించే సహజ వనరులను ఉపయోగించుకోవడం ఖాయమని, అందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చేశాడు. బ్రెజిల్లో 1978లో స్థాపించిన పల్ప్వుడ్ ప్రాజెక్టు కోసం 5,600 చదరపు మైళ్ళ అడవిని కాల్చేశారు. కాల్చేసిన వృక్షాల స్థానంలో పల్ప్వుడ్ వృక్షాలను సృష్టించి అందులో నుండి సుమారు 2,000 టన్నుల కలపతో 55 మెగావాట్స్ కరెంటును ఉత్పత్తి చేసి పల్ప్వుడ్ కంపెనీని నడపడం కోసం వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద పల్ప్ పేపర్ ఉత్పత్తి సంస్థ అయిన అరక్రూజ్ బ్రెజిల్లో సంవత్సరానికి 200 మిలియన్ టన్నుల కలపని ఉపయోగించి దాని ప్రధాన దిగుమతి దేశాలైన యునైటెడ్ స్టేట్స్, బెల్జియం, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. పశ్చిమ దేశాలలో మాంసానికి ఉన్న డిమాండ్కి అనుగుణంగా పశువులు, గొర్రెలు మరియు పందుల కోసం కూడా అమెజాన్ అడవులలోని వృక్ష సంపదను నరికివేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్యం కోసం వాడే మందులకు అవసరమైన మూలికలు 70% అమెజాన్ అడవుల నుండి లభిస్తుందని ఒక అంచనా. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా పిలువబడి 20% ఆక్సిజన్ని అందించే అమెజాన్ అడవులు నశించిపోతే ఎదురయ్యే నష్టాన్ని భరించడం మనిషికి అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నల్లమల అడవులను. ఇవి సుమారుగా 140 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు మరియు తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో వ్యాపించి ఉన్నాయి. ఈ అడవులు 2 తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులు లాంటివి. ఈ అడవులలో చెంచు తెగలకు సంబంధించి 72 గూడాలు ఉన్నాయి. రాష్ట్రాల విభజన తర్వాత ఆశించినంత మేరకు ఈ ప్రాంతాల అభివృద్ధి జరగలేదు. నల్లమల అడవులలో గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం కలదు. ఈ ప్రాంతంలో వివిధ జాతుల వన్యప్రాణులు నివసిస్తాయి. దట్టమైన అభయారణ్యాలు, అరుదైన జంతుజాతులు, లెక్కనేనన్ని క్రూర మృగాలు, బోలెడన్ని పులులు, ఎటు చూసిన కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు. ఇది నల్లమల స్వరూపం. ఇది దక్షిణ భారతదేశానికి తలమానికంగా నిలుస్తుంది. నల్లమల అడవులలో కృష్ణానది పారుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కన్ను
నల్లమల అడవులపై పడింది. ఈ అడవులకి ప్రత్యేకమైన యురేనియం నిక్షేపాల వెలికితీసి 2030 నాటికి అణు విద్యుత్ ఉత్పత్తి 40,000 మెగావాట్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 2008 సంవత్సరం నుంచే యురేనియం తవ్వకాలు చేపడుతున్నారు. ఇది జరిగితే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి దిశగా పయనించే తెలుగు రాష్ట్రాలు అంతే వేగంగా నాశనం అవుతాయి. నీతి ఆయోగ్ ప్రకారం దేశంలో 33% ఉండాల్సిన అడవులు 21.23%గా ఉన్నాయి. ఇప్పుడు నల్లమల నాశనం అవుతే అది ఇంకా తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పటికే దేశంలో మిగిలిన రాష్ట్రాలు అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తున్నాయి. రిలయన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 467.5 హెక్టార్ల యావత్మల్ అడవి భూమిని ఉపయోగించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం 2005వ సంవత్సరం నుండి 1,12,169 వృక్షాలను నరికివేయడం జరిగింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం గత 30 సంవత్సరాలలో 14,000 చదరపు కిలోమీటర్లు అడవిని 23,716 పరిశ్రమల ప్రాజెక్టుల కోసం నిర్మూలించడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను 26,91,028 చెట్లను నరికివేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చెట్లను అడవులను తగ్గించుకుంటూ పోతే సమీప భవిష్యత్తులో భూతాపం పెరిగి వాతావరణ మార్పులతో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. చంద్రుడి మీద, అంగారక గ్రహం మీద ప్రయోగాలు తగ్గించి భూమి మీద, పచ్చదనం మీద, వాతావరణ సమతుల్యత మీద ప్రభుత్వాలే కాకుండా ప్రతి మనిషి బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. I am not asking you to save Amazon or save Nallamala. I can only ask you to save trees. Please save Earth from ecocide. Thank you.